హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము హోమ్ మేడ్ డోనట్ అయితే వేసుకుంటున్నాము. లెట్స్ గో. ఫస్ట్ బ్రెడ్ తీసుకోవాలి. నెక్స్ట్ బ్రెడ్ పక్కన ఉన్నాయండి సైడ్స్వి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇట్లా కట్ చేసుకోవాలి సైడ్స్కి అయితే. చూడండి ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా అయితే నీళ్ళల్లో అయితే ముంచుకోవాలి. నీట్గా ముంచుకొని తీయాలి. ఇలా నీళ్ళు మొత్తం పిండుకోవాలి మనము. అది మెత్తగా అయ్యేంత వరకు చపాతీ పిండిలాగా అవుతుంది. మంచిగా వడాలా చేసుకోవాలి మనం. చూపినాను. సైడ్కి పెట్టుకోవాలి. మిగతా అన్నీ చేసుకోవాలి. రెండు అయితే ఖతం అయిపోయినాయి. ఈడున్నాయి ప్లేట్లా. ఫ్రెండ్స్ రెడీ అయిపోయినాయి చూడండి. ఫ్రెండ్స్ మన డోనట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫ్రై చేసేసుకుందాం పదండి. ఆయిల్ అయితే వేడవుతుంది. మా డాడీ అయితే వేడి చేస్తుండు, మా నాన్న. నేనైతే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా, కాపలా కాసిన దీనికి. చూడండి డోనట్స్, మన డోనట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనము దీన్ని ఫ్రై అయితే చేసేసుకున్నాము. బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? నేను తిన్నాక చెప్తా మీకు ఎట్లుంటుందో చెప్పండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కడాయి పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం చేసుకునే డోనట్స్ని అయితే దీంట్లో ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ ఇప్పుడైతే ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇట్లా డోనట్స్. దీనికి మనం చాక్లెట్ కానీ షుగర్ పౌడర్ కానీ డెకరేట్ చేసుకొని తినేయచ్చు వేసుకొని.
దీనికైతే చాక్లెట్ అయితే వేస్తున్నాం. ఒక దానికైతే చాక్లెట్ అప్లై చేసినాము, ఇంకా దానికి చాక్లెట్, దీని మీద షుగర్ పౌడర్. ఫ్రెండ్స్ ఇట్లయితే తయారైనాయి. మనమైతే టేస్ట్ చేసి చూద్దాం. సూపర్ ఫ్రెండ్స్. ఇది కూడా టేస్ట్ చూద్దాం. ఇంకోటి కూడా టేస్ట్ చేసి చూద్దాం. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎట్లా వచ్చిందో కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట మర్చిపోకండి. బాయ్.